హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ యొక్క పర్సన్ అసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అనేది మనం చూద్దామండి. ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వల్ల లేకపోతే ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీకు వాళ్ళకి మధ్యన నో ఫోన్స్ నో మెసేజెస్ అవ్వచ్చండి. మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో అనేది మీరు అనేవాళ్ళు ఉండొచ్చు. నో ఫోన్స్ నో మెసేజెస్ అవ్వచ్చండి. ఈవెన్ ఒక హాయ్ బాయ్ కూడా లేకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ లోనే మీరు వాళ్ళు అనేవాళ్ళు ఉండొచ్చండి. ఇక్కడ మెయిల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, మీ పార్ట్నర్ అవ్వచ్చు, ఇంకా చెప్పాలంటే మీకు బాగా క్లోజ్ మీ బెస్టీస్ కూడా అవ్వచ్చు. వాళ్ళకి మీకు గనక అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది గనక ఉంటే వాళ్ళు అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా, మీకు ఈవెన్ ఒక వాట్సాప్ మెసేజ్ అయినా చేస్తారా లేదా అనేది మనం ఇక్కడ చూద్దామండి. ఇక్కడ నేను 3 పాయల్స్ అనేవి పెట్టాను. పాయల్ 1, 2, 3 ఇక్కడ 3 పాయల్స్ నేను పెట్టానండి. మీకు ఏ పాయల్ నస్తే ఆ పాయల్ని మీరు అనేవాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ అనేవి పెడతానండి. మీరు ఏది వినాలనుకుంటే డైరెక్ట్ గా మీ యొక్క రీడింగ్ అక్కడికి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. టైం స్టాంప్స్ బట్టి కూడా మీరు రీడింగ్ అనేది చూడొచ్చు. మొత్తం అంతా చూడాల్సిన అవసరం అనేది లేదు, కానీ ఒకటి కన్నా 2 కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇన్ కేస్ మీకు గనక టైం అనేది ఉంటే మీరు అది కూడా వినొచ్చండి. మీకు గనక నా రీడింగ్ గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. 9966225212. మీరు గనక నాతో పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటే ఈ యొక్క నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి. మీకు రిమైనింగ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అనేవి తెలుస్తాయి. ఎవరైతే పాయల్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ వాళ్ళతో కాంటాక్ట్ అవుతారా లేదా అనేది మనం చూద్దాం. అందులో ఒక 3 కార్డ్స్ అనేవి ఉన్నాయి. మనం లాస్ట్ లో చూద్దాం అసలు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది లాస్ట్ లో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా యూఎస్ వాళ్ళ యొక్క పార్ట్నర్ వాళ్ళని అసలు కాంటాక్ట్ అవుతారా, అట్లీస్ట్ ఒక మెసేజ్ ఆర్ ఏదైనా కాల్ అనేది చేస్తారా లేదా. ఓకే, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, the chariot, ace of pentacles, justice, 4 of wands, knight of pentacles, 9 of wands. బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of cups కూడా వచ్చింది. ఇప్పుడు మనం పాయల్ 1 యొక్క పార్ట్నర్ అసలు కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఏంటి, ఎందుకు అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ ఏంటనేది చాలా స్టార్టింగ్ లో అనేది ఉందండి. మీ రిలేషన్షిప్ ఇప్పుడే జస్ట్ అనేది గ్రో అనేది అవుతుంది. ఇంట్లో ఏంటంటే ఒకళ్ళ మాటలు ఒకరికి నచ్చక, లేకపోతే ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు మాట్లాడకపోవడం కానీ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీరు మాట్లాడకపోవడం కానీ జరిగి ఉండటం వల్ల అవతల వాళ్ళు ఏంటంటే వీళ్ళతో మనం రిలేషన్షిప్ లోకి వెళ్దామా వద్దా, లేకపోతే ఏంటి అనేది వీళ్ళనే వాళ్ళు జస్ట్ అనేది ఒక పాజ్ అనేది తీసుకున్నారండి. పూర్తిగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొద్దు, మీతో కమ్యూనికేట్ అవ్వద్దు అనే థాట్స్ అనేవి వాళ్ళకి లేవు. కానీ ఫస్ట్ ఏంటంటే ఒక పాజ్ అనేది సిచ్యువేషన్స్ లో ఉన్నారండి. వీళ్ళ ప్రజెంట్ అయితే మీకోసం అనేది ఏమీ వీళ్ళు ఆలోచించట్లేదండి. వీళ్ళ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళతో సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నారు. మేబీ ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఏంటంటే మ్యారేజెస్ కి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఎక్కువగా అటెండ్ అయ్యి వాళ్ళతోనే సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నారండి. కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడం కోసం వీళ్ళు అనే వాళ్ళు దూరంగా అనేది కూడా వెళ్ళారండి. వాళ్ళంతట వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఎస్పెషల్లీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెళ్తే ముందుకు వెళ్తుంది, లేకపోతే లేదు. లేకపోతే ఈ యొక్క
మనం కొంచెం దూరంగా ఉంటే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారు, ఏంటి అనే దీనికోసం కూడా వీళ్ళ ఆలోచనలు అనేవి ఇక్కడ కనబడుతున్నాయండి. వీళ్ళ థాట్స్ మట్టుకు 90% అనేది మీ మీద అనేది అంతగా వీళ్ళదైతే కనిపించట్లేదు ఇక్కడ. కానీ ఎక్కడో ఒక 10% చూద్దాం, ఆలోచిద్దాం. బిగినింగ్ స్టేజ్ లోనే కదా ఉంది, ఇంకా మనం ఎందుకు తొందరపడ్డాం, అవతల పర్సన్ ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మనం తెలుసుకొని అప్పుడు మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేది వేసుకుందాం అనే ఆలోచనలో వీళ్ళైతే ఉన్నారండి. ఇక్కడైతే బిగినింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అనేది ఇక్కడ కనబడుతుంది. కాకపోతే వీళ్ళు ఆల్రెడీ ఇన్బిల్ట్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా అయినా సరే వాళ్ళైతే ఈ రిలేషన్షిప్ కోసం మరీ అంత సీరియస్ అయితే కాదండి. ఓకే, ఏదో వెళ్తుందంటే వెళ్తుంది, చలేగా అంటే చలేగా అనేటట్లే వీళ్ళ ఆలోచనలు అయితే ఉన్నారండి. ఇక్కడ మామూలుగా అయితే కార్డ్స్ లో మనం చూద్దాం అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది. ఇందులో ఏముందో నాకు కూడా తెలీదు. ఇందులో 3 కార్డ్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. ఐ రిగ్రెట్ టు హైడ్ ట్రూత్ ఫ్రమ్ యూ. వాళ్ళు ఏదో ట్రూత్ ని మీ నుంచి హైడ్ చేశారండి. ఐ డోంట్ ట్రస్ట్ యూ ఎనీ మోర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్టాండ్ ఇన్ మై ఫేవర్. 3 కార్డ్స్ కూడా ఇక్కడ లవ్, రిలేషన్షిప్ అని దీనికోసం కాకుండా ఒక నార్మల్ గా వచ్చాయి. మేబీ ఐ రిగ్రెట్ టు హై ట్రూత్ ఫ్రమ్ యూ అంటే వీళ్ళు వేరే రిలేషన్షిప్ లో ఉండి కూడా మీతో ఏదైనా రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాము అనుకొని కూడా ఒక రాంగ్ థాట్ తో కూడా మీ లైఫ్ లోకి వచ్చి ఉండొచ్చండి. అలాంటి పర్సన్స్ కూడా అవడానికి ఇక్కడ ఛాన్సెస్ అయి ఉన్నాయి. మళ్ళీ ఒకరు మీకోసం తెలుసుకొని ఎందుకులే వీళ్ళకి అనే వాళ్ళకి హోప్ అనేది మనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళే మీ లైఫ్ లో నుంచి అవాయిడ్ కూడా అయిపోయి ఉండొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక నెగిటివ్ పర్సన్ అయ్యుండి కూడా మళ్ళీ మిమ్మల్ని ట్రస్ట్ చేసి వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు కూడా ఫీల్ అవుతున్నారు. అంటే మీరే వాళ్ళ చుట్టూ తిరగాలి, వెంట పడాలి, వాళ్ళ కోసం ఏదో చేసేయాలి అన్నట్టు ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారండి. కొన్ని సిచ్యువేషన్స్ లో మీరైతే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నారు. దానికోసం మీ మీద ఇందాక నేను చెప్పినట్టు ఆ యొక్క 10% అనే స్టాండ్ అనే దానికోసం వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న దీన్ని బట్టి అయితే అంతగా ఈ రిలేషన్షిప్ అనేది స్టాండ్ తీసుకొని మన కోసం ఏదైనా చేసేసే టైప్ అనేది కాదండి. వెళ్తుందంటే వెళ్తుంది, లేకపోతే లేదు. కాకపోతే బిగినింగ్ ఆఫ్ స్టేజ్ లో ఉన్నది కాబట్టి మీరు కూడా కొంచెం లైట్ అనేది తీసుకోండి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూవర్స్ పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ వీళ్ళతో అసలు కాంటాక్ట్ అనేది అవుతారా లేదా, అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా చేస్తారా లేదా అనేది కూడా మనం చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 6 of wands, okay, 2 of cups, 10 of wands, temperance, 6 of cups, 3 of cups, బాటమ్ ఆఫ్ ద డెక్ 7 of pentacles వచ్చింది. ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి ఏంటంటే రిలేషన్షిప్ అనేది, బాండింగ్ అనేది చాలా బాగుందండి. ఒకరికొకరు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్. మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకు కూడా మీకు కూడా అంతే సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ అండి వీళ్ళు. మీరు లవ్, రిలేషన్షిప్, రెస్పెక్ట్, పార్ట్నర్షిప్ మీరు అనేవాళ్ళు అవతల వాళ్ళకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే అవతల వాళ్ళు తక్కువగా చూడడం అలా చేస్తారండి. మీరు అసలు అటువంటి పర్సన్స్ అనే వాళ్ళే కాదు. అలాగే మీ పార్ట్నర్ కూడా అలాంటి వాళ్ళు కాదండి. ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నీ కూడా వీళ్ళకి అనే వాళ్ళకి ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి విషయంలోని ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇస్తారండి. కానీ ఒక రిలేషన్షిప్ విషయంలోని ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు మీ కొంచెం వెరీ బర్డెన్ గా ఫీల్ అయ్యి కొన్ని సిచ్యువేషన్స్ లో అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, వాటి వల్ల ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఆ ప్రెజర్స్ ని, ఆ బర్డెన్స్ ని అనేది
అనేది ఫ్యామిలీ ప్రెజర్స్ని ఎక్కువగా తీసుకుంటున్నారండి. ఈ ప్రెజర్స్ అనేవి ఏంటంటే మీకు అనే వాళ్ళతో షేర్ చేయక వాళ్ళే ఎక్కువగా లోన్లీగా టైం అనేది స్పెండ్ చేస్తున్నారండి. దానికోసం కొంచెం వాళ్ళు సెట్ అవ్వడం కోసం మిమ్మల్ని కాస్త అవాయిడ్ చేస్తున్నారు. మీతో స్పెండ్ చేసిన టైమింగ్స్ని, ఇంకా మీరు హ్యాపీగా గడిపిన మూమెంట్స్ని, సెలబ్రేషన్స్ని కూడా గుర్తు చేసుకుంటున్నారండి. మీతో ఉన్న టైం అంతా కూడా వాళ్ళకి హ్యాపీగా సెలబ్రేషన్ మూడ్లోనే అనేది ఇక్కడ జరిగిందండి. సక్సెస్ మీరు వచ్చిన తర్వాతే వాళ్ళ లైఫ్లోని సక్సెస్, హ్యాపీనెస్ ఇవన్నీ కూడా వచ్చాయండి. దానివల్ల వాళ్ళు ఎప్పుడు మీతో అనే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన పర్సన్స్ అయి ఉంటారండి. ఎక్కువగా ఛాన్సెస్ అనమాట. మేబీ సమ్ చైల్డ్హుడ్ క్రష్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజుతో స్టార్ట్ అయిన రిలేషన్షిప్కి అనేది మీకు కాదండి. మేబీ ఇప్పుడు మీరు 20sలో ఉండొచ్చు, 30sలో ఉండొచ్చు, ఈవెన్ 40sలో కూడా అవ్వచ్చు. మీ రిలేషన్షిప్ మేబీ వైఫ్, హస్బెండ్ ఆర్ మీ డీరెస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు. కానీ వీళ్ళతో ఏంటంటే ప్రజెంట్ అనేది కమ్యూనికేషన్ అనేది వాళ్ళ యొక్క ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల, ప్రెజర్స్ వల్ల ఇదైందండి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి వీళ్ళకి లేవు. కాకపోతే కొన్ని ఏంటంటే మనం ఎంత మనీ అనేది ఉన్నా సరే కొన్ని యొక్క ప్రెజర్స్ అనేది ఒక్కోసారి తీసుకోవాల్సిన అవసరం వస్తుందండి. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవ్వచ్చు, పేరెంట్కి అవ్వచ్చు, లేకపోతే కజిన్, సిస్టర్స్ ఎవరైనా వీళ్ళ క్లోజ్గా ఉండే పీపుల్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వీళ్ళు అనే వాళ్ళు డౌన్ అనేది అయ్యారండి. కాకపోతే ఇక్కడ మీకు ఒక ఇది రావచ్చు, డౌట్, మనతో షేర్ చేసుకోవచ్చు కదా, మనతో చెప్పొచ్చు కదా, మనం ఏమైనా ఇచ్చేద్దామని. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్స్ అండి. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఏ విషయంలో అయినా మీకు ఇస్తారు. కానీ ప్రతి విషయం అనేది కూడా వీళ్ళనే వాళ్ళు మీతో అన్ని విషయాలు షేర్ అనేది చేసుకోరండి. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే హ్యాపీనెస్ అయితే మనం షేర్ చేసుకోవచ్చు, మనం టైం స్పెండ్ చేయొచ్చు, బాగా ఉండొచ్చు, ఇచ్చేయచ్చు. సాడ్నెస్ అండ్ డిప్రెషన్ ఇంకొకరికి ఎందుకు మనం షేర్ చేయాలి, మనం ఎలాగో సఫర్ అవుతున్నాం కదా, వాళ్ళని ఎందుకు సఫర్ చేయాలి అని ఆలోచిస్తారండి. కాకపోతే మీరేంటంటే వాళ్ళకి మీకు మధ్యన ఒక గ్యాప్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు రోజుకో 10 times కాల్ చేసిన వాళ్ళు ఇప్పుడు 2 times చేయడము, 3 times చేయడము అలాగనేది ఇది అవ్వచ్చండి. మరీ అంత నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ లో అనేది అయితే లేరు. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ముందున్నంత ఇదిగా లేదు. ఆ మాట్లాడే 1 minute 2 minute అయినా సరే ఓకే సరే అలాగే అన్నమాట. అంటే ఎన్నాళ్ళు చూడు లొడ ఫాస్ట్ గా మాట్లాడే వాళ్ళు అలాగా ఇప్పుడు ఏంటంటే సరే ఓకే థ్యాంక్ యూ సారీ అన్నట్టు ఉంది. దానివల్ల కూడా మీరు కూడా కొంచెం డిప్రెషన్ అనేది కూడా గురవుతున్నారు. మీరు ఏంటంటే ఒక 1 to 2 months అనేది కొంచెం వాళ్ళకి స్పేస్ ఇవ్వండి, టైం ఇవ్వండి. 10 సార్లు మీరు వాళ్ళకి అనేది కాంటాక్ట్ అనేది చేయొద్దు. వాళ్ళకి ఒక 2-3 days అనేది కొంచెం వదిలేసి చూడండి. తర్వాత వాళ్ళే మెల్లిమెల్లిగా సెట్ అయ్యి మీకు కాంటాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్స్ అయితే ఇమ్మెచ్యూర్ పర్సన్స్ కాదండి. వాళ్ళ లైఫ్ లో మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని లూజ్ చేసుకోవాలని కానీ వదులుకోవాలన్న థాట్ అనేది ఉండదండి. ఒక్కోసారి ఎంత హెల్దీ రిలేషన్షిప్ కైనా ఒక్కోసారి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, నెగిటివిటీ అనేది రావచ్చండి. ఇష్యూ పెద్దది కాకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మీ వల్లని కూడా మనం చెప్పలేము, వేరే వాళ్ళ వల్ల కూడా. అంటే చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ కూడా ఒక్కోసారి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనం ఉండే వాతావరణ ప్రభావం కూడా మన మీద పడుతుంది. ఇంట్లో సిచ్యువేషన్స్ నెగిటివిటీ అవ్వచ్చు, బయట ఆఫీస్లో అవ్వచ్చు, ఏవైనా ఒక ప్రెజర్స్ అనేవి అయితే మటుకు హెవీగా వాళ్ళ మీద ఉన్నాయండి. అందుకే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారే తప్ప మిమ్మల్ని ప్రత్యేకించి అవాయిడ్ చేయాలని కానీ హర్ట్ చేయాలని కానీ అలాంటి థాట్స్ అనేవి లేవు. వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది కూడా మనం చూద్దాము. ఈ 3 కార్డ్స్లో అసలు ఏమున్నాయో మనం చూద్దాం. యూ టచ్డ్ మై హార్ట్ చెప్పాము మనం. వాళ్ళు ఎప్పుడు మీకు అనేది మంచి ఇంపార్టెన్స్ ఇస్తారండి వాళ్ళ లైఫ్లోనే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రెస్పాన్స్. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. కరెక్ట్గా వచ్చాయండి. వాళ్ళ బిల్డ్ అంటే లోపల ఉన్న నెగిటివిటీని ఇచ్చేసుకొని ఇంకా వాళ్ళు బాగా ఇంప్రూవ్ అయ్యి మిమ్మల్ని మీట్ అవ్వాలని, కలుసుకోవాలని అనేది థాట్లోనే వాళ్ళైతే ఉన్నారండి. వీళ్ళైతే చాలా పాజిటివ్ అండ్ గుడ్ పర్సన్స్. ఇలాంటి పర్సన్స్ మీ లైఫ్లో ఉండడం కూడా మీకు ఒక బ్లెస్సింగేనండి. మీరు కూడా మీ వంతుగా మీరు కూడా వాళ్ళ కొంచెం త్వరగా హీల్ అయ్యేలాగా, వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే మనం సాల్వ్ చేయలేకపోవచ్చు, కాకపోతే మనం ఉన్నామని ఒక భరోసా, ధైర్యం ఇవ్వడం వల్ల కూడా వాళ్ళనే వాళ్ళు త్వరగా హీల్ అనేది అవుతారండి. మీకు గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
అలాగే నెక్స్ట్ మనం ఎవరైతే పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ అసలు మిమ్మల్ని ఎందుకు దూరంగా పెడుతున్నారు, అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా అనేది కూడా మనం చూద్దామండి. మీకు కాల్ మెసేజెస్ ఏవైనా ఎప్పుడు చేస్తారు ఏంటి అసలు మీ రిలేషన్షిప్ అనేది కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నా వ్యూవర్స్ ఎవరైతే పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ అనే వాళ్ళు ఎప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అంటే మేల్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు అండి, వైఫ్ ఆర్ హస్బెండ్, లవర్, ఈవెన్ యువర్ బెస్టీ కూడా అవ్వచ్చు. 5 of Wands, Knight of Swords, Star card, 7 of Cups, 10 of Cups, డెత్ కార్డ్ వచ్చింది. Three of Swords. Okay. Bottom of the deck, 5 of Pentacles. ఇక్కడ మీ పార్ట్నర్ క్లియర్గా 3 of Swords వచ్చిందండి. వాళ్ళ యొక్క హార్ట్ అనేది గ్యారంటీగా బ్రేక్ అయిందండి. ఇక్కడ మీరు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే మీ పార్ట్నర్ యొక్క హార్ట్ అయితే మీరు గ్యారంటీగా బ్రేక్ అనేది చేశారండి. మీరు వాళ్ళతో ప్రవర్తించే విధానం కావచ్చు, మాట్లాడే విధానం అవ్వచ్చు, దేనివల్ల వాళ్ళ హార్ట్ అనేది కంప్లీట్గా బ్రేక్ అనేది అయిపోయిందండి. హార్ట్ బ్రేక్ అంటే ఒక హార్ట్ అటాక్తో సమానమండి. మనం అనుకుంటాం కానీ హార్ట్ బ్రేక్ లవ్ అంటే ట్రూలీ మనం ఒకరిని ఇష్టపడి ప్రేమిస్తే అటువంటి హార్ట్ బ్రేక్ అనేది, ఒక హార్ట్ అటాక్ అనేది ఎంత పెయిన్ ఇస్తుందో అంతకన్నా ఎక్కువ పెయిన్ అనేది ఇక్కడ కలుగుతుందండి. కాకపోతే అక్కడ పర్సన్స్ ఏంటంటే హాస్పిటలైజ్డ్ అయిపోతారు, ఇక్కడ పర్సన్స్ ఏంటంటే డిప్రెషన్ గురవుతారు. అంతే మెయిన్ డిఫరెన్స్. అంటే చాలా మంది ఇది ఐడెంటిఫికేషన్ అనేది చేయలేరు, వాళ్ళు ఎంత సఫర్ అనేది అవుతారా అని చెప్పేసి. మీ యొక్క మాటలతోనే హర్ట్ చేశారా, చేతలతో హర్ట్ చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ అనేది సిచ్యువేషన్స్ లోనే అనేది ఉంటారండి. ఎవరిని మనం అంటే ఏంటి అనేది ఇక్కడ బ్లేమింగ్ సిచ్యువేషన్ అనేది చేయట్లేదు, కానీ ఇక్కడ ఏంటంటే మీకు వాళ్ళకి బాగా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువగా జరిగాయండి. దానివల్ల కూడా ఈ గొడవల వల్ల కూడా మీరు వాళ్ళు అనే వాళ్ళు దూరం అయిపోయిన సిచ్యువేషన్ అనేది కూడా వచ్చిందండి. వీళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వాలని కానీ, కమ్యూనికేషన్ అవ్వాలని కానీ, మీ జీవితంలో మళ్ళీ తిరిగి రావాలని కూడా అనుకోవట్లేదండి. కాకపోతే ఈ పర్సన్స్ అనే వాళ్ళు మటుకు షూర్గా చాలా ఒక మంచి పర్సన్స్ అండి. ఒక కొత్త లైఫ్ అనేది మీతో ఇచ్చేయాలి, లైఫ్లో ప్రతిదీ గ్రో అవ్వాలి, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో మీతో ఉండాలి అని అనుకునే పర్సన్స్ అండి. మేబీ మీరు నెగిటివ్ పర్సన్స్ అవ్వచ్చు అని నేను ఇక్కడ కంప్లీట్గా నేను ఎవరిని ఒకరిని బ్లేమ్ చేయట్లేదు. కాకపోతే మీ సర్కమ్స్టెన్స్ అండ్ సిచ్యువేషన్స్ వల్ల మీరు వాళ్ళ హార్ట్ అనేది బ్రేక్ చేశారా అవ్వచ్చు. కొన్ని ఇల్యూజన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. వేరే ఇల్యూజన్స్ వల్ల కూడా ఇక్కడ ఒక ఆలోచన, వేరే దాని వల్ల ఒక ఆలోచన, ఈ డెసిషన్ తీసుకోవాలా, ఆ డెసిషన్ తీసుకోవాలా, ఏ డెసిషన్ అనేది తీసుకోకపోవడం వల్ల మీరు సరైన సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోక అవతల వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ యొక్క రిలేషన్ అనేది కూడా బ్రేక్ అనేది ఇక్కడ అయ్యిందండి. ఇక్కడ నెగటివిటీ అనేది ఎక్కువగా మనకు కనబడుతుంది. కాకపోతే వాళ్ళైతే చాలా పాజిటివ్ పర్సన్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ ఒక మ్యారేజ్, కిడ్స్, ఫ్యామిలీ అనేది ఒక బ్యూటిఫుల్ ఒక రిలేషన్షిప్ అనేది కూడా మీతో అనేది ఫ్యూచర్ కూడా వాళ్ళు అనేది ప్లాన్ చేసుకొని ఒక డిజైన్ చేసుకొని ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు చాలా ఒక హ్యాపీ పర్సన్స్ కూడాను. ఈ పర్సన్స్ ఏంటంటే లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా గ్రో అవ్వాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళ యొక్క హార్ట్ అనేది బ్రేక్ అయిపోవడం వల్ల ఏంటి ఇక్కడంటే కంప్లీట్గా ఈ రిలేషన్షిప్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక డెత్ కార్డ్ అంటే ఇక డెత్ అని కాదండి, రీబర్త్ అనమాట. మనం కొత్తగా మన లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి, మళ్ళీ న్యూ బిగినింగ్తో మనం వెళ్ళాలి అనేసి అనుకుంటున్నారండి. మీ లైఫ్లోకి అయితే రావాలని 99% అయితే థాట్ అనేది వాళ్ళకి లేదండి. మీకు మళ్ళీ వాళ్ళు రావాలి, వాళ్ళతో లైఫ్ కాంటాక్ట్ చేస్తారేమోనని మీరు వెయిట్ చేసినా వాళ్ళైతే మళ్ళీ మీ లైఫ్లోకి అనేది రారండి. ఒకళ్ళు నిజంగా అలాంటి పర్సన్ మనం ఎందుకు లూజ్ చేసుకోవాలి, ఎందుకు ఇంత మంచి వాళ్ళని మనం దూరం చేసుకోవాలి అన్న ఆలోచన కనుక మీకు కనుక ఉంటే పర్సనల్గా మీరు ఈవెన్ మన కాల్స్కి మెసేజెస్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా సరే
వాళ్ళైతే ఎటువంటి పరిస్థితుల్లోని మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే రారండి. ఇలాంటి పర్సన్‌ని మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా వదులుకోవద్దండి. ఇటువంటి మంచి పర్సన్ అనేది లూజ్ చేసుకోవద్దు. అంటే ఈళ్ళు కాకపోతే ఇంకా మంచోళ్ళొస్తారులే అని అనుకుంటాం గానీ, ఎప్పుడూ ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేసుకోవద్దండి. రోజ్ నెవర్ బీ జాస్మిన్ అండి. జాస్మిన్ నెవర్ బీ రోజ్ అండి. ఎప్పుడూ ఒకళ్ళు కాలేరండి. ఏ పర్సన్‌కున్న వాల్యూ వాళ్ళకుంటది. ఎవ్రీ పర్సన్ ఈస్ ఎ యూనిక్ పర్సన్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మనకు 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. వాళ్ళు చాలా డిప్రెషన్‌లో అనేది కూడా గురై ఉన్నారండి. వాళ్ళు హీల్ అవ్వడానికి కూడా చాలా టైం అనేది పడుతుంది. డోర్స్ అన్నీ కూడా బాగా క్లోజ్ అయిపోయాయి అనే బాధలో కూడా వాళ్ళైతే ఉన్నారండి. ఇక్కడ మనం చూద్దాం అసలు ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి, ఎందులో ఏమున్నాయో ఏంటో ఏంజల్స్ మెసేజ్ చూద్దాం. లెట్స్ టాక్ అండ్ క్లియర్ అవర్ మిస్అండర్స్టాండింగ్స్. మీ మధ్య ఏమేమి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవి మీరు మాట్లాడి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ నో యు ఆర్ జస్ట్ యూసింగ్ మీ. మీరు వాళ్ళని యూస్ చేసుకున్నారనేసి వాళ్ళు వాళ్ళని యూస్ చేసుకున్నారని మీరు అలా అనుకోవచ్చండి. ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎనీమోర్. మీ తను ఏమనుకుంటే నాకేంటి అన్న థాట్స్లో కూడా మీరు అనే వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఎవరిని ఎవరు యూస్ చేసుకోవడం అనేది ఏమీ ఉండదండి. అలా అంటే ఇటువంటి హార్ష్ వర్డ్స్ యూస్ చేయడం వల్ల కూడా అటువంటి పర్సన్ అనేది మీకు దూరంగా కూడా అయ్యారండి. కాబట్టి మీరు మీ యొక్క తప్పు మీది అయి ఉంటే గనక నిజంగాన మీరు మీ ఈగోని అనేది తగ్గించుకొని గ్యారంటీగా అవతల వాళ్ళకి వెళ్ళి సారీ గనక చెప్పేటట్టయితే మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీబోర్న్ అవ్వడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుందండి. ఇక్కడ డెత్ అంటే క్లోజ్ అనే కాదు, రీబర్త్ అనే కూడా అండి. ఏమో అవతల వాళ్ళ మనసు మారి మళ్ళీ మీకు ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు. అప్పుడు మళ్ళీ మీ యొక్క లైఫ్లోకి అనేది మీ లవ్ స్టోరీ అనేది కొత్తగా బిగిన్ కూడా కావచ్చండి. మీరు ఒక పాజిటివ్ థాట్తోనే మళ్ళీ అనేది వాళ్ళని మీ లైఫ్లోకి ఆహ్వానించండి. తప్పకుండా పాజిటివ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళైతే మీ లైఫ్లోకి రావాలనుకోవట్లేదు. కాబట్టి ఫస్ట్ ఒక స్టెప్ అనేది మీరే తీసుకొని ట్రై అనేది చేయండి. అప్పుడు తప్పకుండా మీరు మీ లవ్ లైఫ్లోని సక్సెస్ అనేది సాధిస్తారు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా రీడింగ్ అనేది షేర్ అనేది చేయండి. ప్రైవేట్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. 9966225212కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ సెండ్ చేస్తే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.